హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మీకోసం ఒక చక్కని చిన్న వీడియో చేస్తున్నాను. రెగ్యులర్ లైఫ్లో మనం మాట్లాడుతున్న ఈటీసీ అనే వర్డ్కి సంబంధించి దీనికి ముందు ఒక చిన్న కథ చెప్తా. విషయం ఏంటంటే, ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి పిలిచాడు. నేను వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ హౌస్ వైఫ్, ఆవిడేం చదువుకోలేదు. ఆవిడేమంటున్నారంటే, ఏమండి ఇల్లు మనం కడుతున్నాం కదా, ఆ కొత్త ఇంటిలో ఆ గదికి మరి 2 టౌన్ ఏసీ సరిపోతుందా, 1 టౌన్ ఏసీ సరిపోతుందా అని అడుగుతుంది. నేను వినడం గనక పొరపాటేమోనని మళ్ళా జాగ్రత్తగా వింటుంటే అప్పుడు మళ్ళీ అంటున్నారు, 2 టౌన్ ఏసీ సరిపోతుందా, 1 టౌన్ ఏసీ సరిపోతుందా అని. నాకు అర్థమైంది. ఆవిడికి పాపం తెలియక, అంటే టన్, 2 టన్, 1 టన్, 1.5 టన్ అనబోయి టౌన్ అంటున్నారు. దానికి అతను పెద్ద నోరు పెట్టి ఏ మొద్దువి అని ఎగతాళి చేస్తున్నాడు. సార్, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరిని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు. ముఖ్యంగా ఇంగ్లీష్లో ఒకరిని ఎగతాళి చేసేంత గొప్పవాడు ఈ ప్రపంచంలోనే పుట్టలేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఎవ్వరికీ అన్నీ రావు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో స్కాలర్స్, ఆల్ ఆర్ స్టూడెంట్స్ అన్న 5 నిమిషాలు అయిపోయింది. అతను భారీ కదండి, నేనేమీ అనలేను. 5 నిమిషాలు పోయిన తర్వాత అతను ఒక ఇంగ్లీష్ టీచరే. ఆయన నాతో మాట్లాడుతూ, శేఖర్ చూసారు కదా టేబుల్ పైన బుక్, ఇంక్ పెన్, స్మార్ట్ ఫోన్ అండ్ అదర్స్ వర్ లేయింగ్ ఆన్ ద టేబుల్ అని చెప్తున్నాడు. ఏమని చెప్పాడు జాగ్రత్త వినండి. బుక్, ఇంక్ పెన్, స్మార్ట్ ఫోన్ అండ్ అదర్స్ వర్ లేయింగ్ ఆన్ ద టేబుల్ అని. నేను ఎలా అతని వైపు చూశాను. ఎందుకు అంటే, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం, నిజానికి ఈటీసీ అనే దాన్ని ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలో కూడా నేర్చుకోవాలి. ఇలా చెప్తూ, ఇక నా దగ్గర మీకు ఫర్నిచర్ కూడా ఉంది శేఖర్. ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్, ఆఫీస్ టేబుల్స్, తరువాత ఎక్స్ట్రా అంటున్నాడు. ఇక్కడ 2 రకాలుగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎక్స్ట్రా అని ప్రొనౌన్షియేట్ చేస్తున్నాడు, అది మొదటి తప్పు. దీనికి ముందు సెంటెన్స్లో బుక్, ఇంక్ పెన్, స్మార్ట్ ఫోన్ అండ్ అదర్స్ వర్ లయింగ్ ఆన్ ద టేబుల్, అది రెండవ తప్పు. అంటే అతను మాట్లాడిన వాటిలో అది మొదటి తప్పు, ఎక్స్ట్రా రెండవ తప్పు. మీరు ఎప్పుడు గమనించాలి, ఏ ఒక్కరిని ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈటీసీని ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఎట్సెట్రా, ఎక్స్ కాదు, ఈటీ, ఎట్సెట్రా, ETCETERA, ఎట్సెట్రా. ఇది రైట్ ప్రొనౌన్సియేషన్. బ్రిటిష్ ఇంగ్లీష్లోనైనా అమెరికన్ ఇంగ్లీష్లోనైనా చిన్న మార్పు. ఎట్సెట్రా బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే, ఎట్సెట్రా ఓన్లీ అమెరికన్ ఇంగ్లీష్. ఏదైనా ఎక్స్ కాదు, ఎట్సెట్రా. ఇది మొదటి విషయం, అర్థమైందిగా. ఇక రెండో విషయాన్ని చూద్దాం. ఎట్సెట్రా అనేది వేటికి వాడాలి? ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ లివింగ్ బీయింగ్స్. ప్రాణమున్న మనుషులకు, ప్రాణమున్న జీవులకు, ప్రాణమున్న వాటికి వేటికి కూడా ఎట్సెట్రా వాడకూడదు. ప్రాణమున్న వాటికి ఏంటి వాడాలి? అండ్ అదర్ థింగ్స్. దీన్ని లివింగ్ బీయింగ్స్కి వాడాలి. ప్రాణం లేని వాటికి ఎట్సెట్రా వాడచ్చు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడో సెంటెన్స్ చూడండి. బుక్, ఇంక్ పెన్, స్మార్ట్ ఫోన్ అండ్ అదర్స్ వర్ లేయింగ్ ఆన్ ద టేబుల్. మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ ఇలాగే అయ్యమీరాని అతని భార్యని ఎగతాళి చేస్తున్నాడు. ఇంతకాలం మరి చదువుకున్నాడు, ఆయన ఎలా ఎగతాళి చేయాలి? మనకు ఒక అనటం మన ఉద్దేశం కాదు. మీరు ఎప్పుడు ఇంకొక ఎగతాళి చేయొద్దు అని చెప్తున్నాను. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ని కానీ అమ్మని కానీ ఎగతాళి చేయకండి. వారు మనకు వండి పెడితే చాలు, అంతకంటే గొప్ప విషయం ఏమీ కాదు. ఇక్కడ చూడండి, బుక్, ఇంక్ పెన్, స్మార్ట్ ఫోన్ అండ్ అదర్స్ అనకూడదు. ఇక్కడ ఏమనాలి? ఎట్సెట్రా. దీని ప్లేస్లో బుక్, ఇంక్ పెన్, స్మార్ట్ ఫోన్ ఎట్సెట్రా వర్ లేయింగ్ ఆన్ ద టేబుల్. అది రైట్. మరి ఇంకొక సెంటెన్స్ చూడండి. రమేష్, భవానీ, శ్రీ విద్య ఎట్సెట్రా వర్ ప్రెజెంట్ దేర్. ఇది తప్పు. ఎట్సెట్రా అనేది లైఫ్లెస్ థింగ్స్, అంటే ఏదైనా వస్తువులకు వాడాలి తప్ప ప్రాణమున్న వాటికి వాడకూడదని చెప్పాను కదా. అంటే వేటికి వాడాలి? రమేష్, భవానీ, శ్రీ విద్య అండ్ అదర్స్ వర్ ప్రెజెంట్ దేర్. గమనించారు కదా. ఎట్సెట్రా అని ప్రొనౌన్సియేషన్ చేయాలి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గమనించండి, ప్రాణము లేని వాటికి, వస్తువులకి వాడాలి. ప్రాణమున్న జీవులకైతే అండ్ అదర్ థింగ్స్. క్లియర్?
అలాగనే ఇంకొక వర్డ్ అండి, ఆల్ రైట్ అని సింగిల్ వర్డ్గా రాసిస్తున్నాడు ఆయన దగ్గర ఉన్న హాఫ్ అన్ అవర్లోనే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఆల్ రైట్, ఆల్ అని వేరు, రైట్ వేరు, ఇది రాయాలి మనం. ఆల్ రైట్ వేరు, అర్థమవుతుందా అండి? సో ఇలాంటి ఇంకొన్ని మంచి వర్డ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇప్పుడే జరిగిన సంఘటన కాబట్టి వెంటనే మీకు చెప్పాలని అప్పటికప్పుడు స్టూడియోకి వెళ్ళి అది చేసి మీకు అందిస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ శేఖర్ సాబ్.